నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. సో ఇంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన చేసింది కానీ అభివృద్ధి ఏం లేదు. సో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చేసే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పరిపాలన చేసింది, ఎక్కడ చేయాలో అక్కడ అభివృద్ధి చేసింది, కానీ ఈ చిన్న చిన్న వీధులు ఈ నియోజకవర్గాలు ఏం చేయలేదుగా. ఇంత ముందర ఆయన ఉన్నారు, ఎవరు మాగంటి గోపీనాథ్ గారు. మరి రోడ్లు పట్టించుకున్నారా, డ్రైనేజీలు పట్టించుకున్నారా, వీధి కుక్కలను పట్టించుకున్నారా? ఏం పట్టించుకోలేదు. ఫస్ట్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర మెట్రో కింద నడుముల్లోతు నీళ్లు మిగిలిపోతాయి, బళ్ళు మునిగిపోతాయి, మనుషులు మునిగిపోతారు, పిల్లలు మునిగిపోతారు. పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళే స్థాయిలో ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో మన యూసుఫ్గూడ చెక్ పోస్టు. ఇక పోతే గల్లీలలో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, బండి కూడా వెళ్ళదు ఆ గల్లీలోకి, కానీ ఇంటికి 4 బళ్ళు ఉంటాయి. రెంటర్కి ఇప్పుడు 4 ఉంటున్నారు ఒక ఫ్యామిలీలో, 4కి 4 బళ్ళు ఉంటాయి. బళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ప్లేస్ ఉంటే మనుషులు నడవడానికి ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డ్రైనేజీలు, ఫస్ట్ మెయిన్ డ్రైనేజీల ప్రాబ్లం ప్రతి గల్లీలో ఉంది. జూబ్లీస్ నియోజకవర్గంలో ఎన్ని బస్తీలు అయితే ఉన్నాయో ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో కూడా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటమ్మా అంటే వాటర్. కేసీఆర్ గారు భగీరథ అని వాటర్ పట్టుకొచ్చారు. వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. వీళ్ళు కింద సంపులు నిండుతాయి కదా అని ట్యాప్లు ఇప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లిప్పేసి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ట్యాంకీలు నిండిపోయి వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆయన నల్లలు వాడు ఏమైనా చూస్తాడా? వాడు చూడ్డు. వాడు ఇప్పుతాడు ఒక గంట సేపు, వాడు పని ఏదో వాడు ఫోన్లో సొల్లో ఫ్యామిలీ మెంబర్ ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. వాడు గంట టైం అయ్యేటప్పటికి ఎంత వాటర్, ఎన్ని మిలియన్ వాటర్ వేస్ట్ అవుతున్నాయి, ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది అనేది ఎవరు గమనించట్లేదు. ఫస్ట్ ఇక్కడ కింద స్థాయి నుంచి కొట్టుకుంటూ వెళితే పెద్ద స్థాయికి తెలుస్తుంది అది. ఫస్ట్ నల్లలవాడు ఏ ఇంట్లో నుంచి వాటర్ లీక్ అవుతుంది ఆ ఇంటికి ఫైన్ వేయండి, ఆ ఇంటికి నల్ల కట్ చేయండి. ఈసారి అలా విప్పకుండా ఇంటికాడ ఉంటే పట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇట్లా ఉండాలి. అంతేగాని ఒకటి మా వీధుల్లో అయితే అసలు కుక్కల బాధ ఎక్కువ ఉంది. కుక్కలు బాగా అంటే అసలు నిద్ర పోనివ్వట్లేదు. అది పగలంతా నానా చాకరీ చేసుకొని కూలి పనులకు వెళ్ళి 4 పనులకు వెళ్ళి ఇంటికి వచ్చి పడుకుందామంటే ఒక ముద్ద అన్నం నేను పడుకుందాం అంటే కుక్కల గోల ఒకటే, విపరీతమైన కుక్కల గోల. దీన్ని అరకడతారా? ఒకటి సరే, అవన్నీ ఎవరో అరికట్టలేదు. ఎందుకనంటే వాళ్ళెవరో జంతువులను చంపొద్దన్నారు, వీళ్ళెవరో జంతువులు బాధలు పెట్టొద్దన్నారు. సరే, బాధలు పెట్టొద్దు చంపొద్దు అన్న వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుని పెంచుకోండి. అంత జంతు ప్రేమికులు, అంత డాగ్ లవర్స్ ఉంటే ప్రతి వీధి తిరగండి, ప్రతి గల్లీ తిరగండి, దొరికిన కుక్కనల్లా వ్యాన్లో వేసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని మీరు పెంచుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇట్లా వీధి స్ట్రీట్ డాగ్స్ని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాయి, ఎంతమందిని కరుస్తున్నాయి, ఎంతమందికి రేబీస్ సోకుతుంది, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు జరిగినాయి మొత్తం ఇవన్నీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త నాయకుడు వచ్చాడు. ఆ కొత్త నాయకుడే నవీన్ యాదవ్ గారు. చిన్న శ్రీశైలం యాదవ్ గారి తనయుడైనటువంటి నవీన్ యాదవ్ గారు కొత్త నాయకత్వం పట్టుకున్నారు. ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇంతకుముందు చాలా రకాలుగా పోటీ చేశారు, 1-2 సార్లు గెలవలేకపోయారు. కానీ ఈసారి అదృష్టం ఆయన వరించింది. ఆ అదృష్టం వెనక మారలో ఇవాళ అతని బర్త్డే కూడా ఉంది. నవీన్ యాదవ్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీకు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో ఇంకా ఎన్నెన్నో జరుపుకుంటూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సిరి సంపదలు అంటే ఎలాగో ఉన్నాయనుకో, మీ ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మీరు ప్రజల మనిషిగా ఉండండి, గవర్నమెంట్ మనిషిగానో లేకపోతే ఇంకొకళ్ళ తొత్తుగానో ఉండొద్దు. ప్రజలలోకి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది తెలుసా? మీ ఇంటి దగ్గర ట్రాఫిక్ ఎంత అంటే అంత జామ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మీతోటి కలవడానికి వచ్చి మీతోటి మాట్లాడడానికి వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ఇక్కడే ఇదే సమస్య అయిపోయింది. ఎవడు చచ్చాడరా అక్కడ, ఊరికే ట్రాఫిక్ జామ్ అయిందని వెనక మార్ల 2 వీలర్స్ వాళ్ళు, 4 వీలర్స్ వాళ్ళు, బస్సులు వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఈ తిట్లు మీకు వినపడవు, కానీ తిట్టుకున్నాడు ఎట్లనే తిట్టుకుంటాడు. కనుక మీరు ప్రజల్లోకి వెళ్ళి, మీరు ప్రజలతోటి మాట్లాడి, ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజలతోటి ఉంటే నెక్స్ట్ టైం కూడా మీరు అవుతారు. ఈ 3 ఇయర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే మీరే కాదు, నెక్స్ట్ రాబోయే 29 ఎలక్షన్లో కూడా మళ్ళీ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోటీ చేసినా, ఎలా చేసినా కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల మనిషిగా ఉండండి, ప్రజల బాధలు కనుక్కోండి, ప్రజలకి కష్టాలు చూడండి. అంటే మీ ఆస్తుల్లో వాటాలు అడగట్లేదు, మీకు ఎమ్మెల్యేగా వచ్చే శాలరీలో వాటాలు అడగట్లేదు, ఏమీ అడగరు ప్రజలు.
వాళ్ళకి కావాల్సిన వసతులు చూసుకోండి చాలు. రోడ్లు ఫస్ట్, వీధి కుక్కలు, డ్రైనేజీలు, వాటర్, ఇవి. నేను ఇంత ముందులో ఒక 4-5 నెలల క్రితం మాట్లాడాను రోడ్ల గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం దగ్గర చేయట్లేదు వర్కులు, ఎక్కడో చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, అక్కడ జరగట్లేదు, ఏ వర్క్ జరగట్లేదు. కానీ ఎక్కడెక్కడో చిన్న చిన్న గల్లీలు చిన్న చిన్న చేస్తున్నారు. సరే, అవి చేస్తున్నారు, బాగానే ఉంది, ఓకే, ఒప్పుకుంటాను. ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు, ఈ రోడ్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, లేకపోతే ఎంపీ ఎవరు? వీళ్ళతోటి సంభాషించి వీళ్ళతోటి మాట్లాడి ఫస్ట్ రోడ్లు చూసుకోండి. ఇంతకు మించి మిమ్మల్ని ఎవరు ఏ ప్రజలు ఏమీ అడగరు. కాకపోతే ఇప్పుడు ప్రజాపాలన అనే ఒక చట్టం వచ్చింది, ఒక యాప్ వచ్చింది, ఎవరు మన రేవంత్ రెడ్డి గారు పెట్టారు. దానిలో సొంత ఇల్లు లేక చాలామంది రెంట్లు కట్టుకోలేక పిల్లల్ని పెట్టుకొని ఒక పూట తిని ఒక పూట పస్తు పడుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ మెయిన్ రెంట్ల సమస్యలు చాలా ఉన్నాయి. అసలు ఓనర్స్ అయితే రెంటర్స్ని ప్రాణం తీస్తున్నారు. ఎంతగా ప్రాణం తీస్తున్నారు అంటే అంతగా ప్రాణం తీస్తున్నారు. 4 ఉంటే ఇల్లు ఇవ్వరంట, మరి ఒక అమ్మ నాన్న ఉంటే ఇల్లు ఇవ్వరంట, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అత్త మామ ఉంటే ఇల్లు ఇవ్వరంట, 4 పిల్లలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వరంట. మరి రేవంత్ రెడ్డి గారేమో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నటువంటి యువతకి 4 కనండి అని ఆర్డర్ వేశారు. ఇల్లే ఇవ్వనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 మనుషులు ఉంటే ఇల్లే ఇవ్వనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 4 పిల్లల్ని ఏ పెళ్లి చేసుకున్న జంట అయినా ఎలా కంటుంది? ఇదొకటి. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సమస్యలే ఉన్నాయి. ఓనర్స్ డిమాండ్ మామూలుగా లేదు. వాళ్ళకి అటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి గూడు నీడలేనటువంటి ప్రజలకి సొంతంగా ఒక 40 గజాల స్థలమో లేకపోతే ఒక గూడో నీడో ఏర్పాటు చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మీకు వేస్తారు. అలాగని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఇంటింటికి పోయి అమ్మ మీకు ఇల్లు ఉందా అని అడగమనట్లేదు. పెట్టుకున్న అర్జీలే రికవర్ చేసుకొని వాటిని ఎంతవరకు వీళ్ళకి ఇల్లు లేవు, ఎంతవరకు ఇల్లులు ఉన్నాయి అని ఎంక్వైరీ తీసి ఇవ్వండి, వెరిఫికేషన్ చేయండి. వెరిఫికేషన్ చేయకుండా ఇచ్చారనుకోండి, ఇల్లు ఉన్నోడికే ఇల్లు వస్తుంది, ఇల్లు లేనోడు ఎప్పటికి మళ్ళీ రోడ్డు మీదే ఉంటున్నాడు. ఇలా ఇవి 4 పనులు మీరు చేస్తే మీరు నెక్స్ట్ టైం కూడా మీరే ఎమ్మెల్యే అవుతారు. నెక్స్ట్ టైం కూడా మీరు భారీ మెజారిటీ తోటి గెలుస్తారు. ఇప్పుడు 40% ఓటింగ్ జరిగింది, 100%లో 60% గైపోయిపోయింది ఓటర్ ఐడి. కానీ 40%లో కూడా మీరు వచ్చారంటే చాలా గ్రేట్ అండ్ చాలా హ్యాపీ. మీ ఎమ్మెల్యే ఆఫ్టర్ మీ బర్త్డే రావడం కూడా హ్యాపీగా ఉంది. ఇవి 2 పక్కన పెడితే ఎమ్మెల్యే ఆఫ్టర్ ప్రజలకు మీరు ఎంతవరకు దగ్గరగా ఉంటున్నారు, ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తున్నారు, ప్రజల బాధకులు సాధకులు ఎంతవరకు వింటున్నారు అనేది కొంచెం ప్లీజ్. అయితే యాక్చువల్గా జూబ్లీ హిల్స్లో చూసుకున్నట్లయితే పరిసరాల్లో ఎక్కువ సినీ కార్మికులు ఉంటారు. ఆల్రెడీ వేతనాల పెంపు గురించి చాలా అయితే జరిగాయి. సో వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఈయన ఇంతకు ముందల శ్రీశైలం యాదవ్ గారు ఇంత ముందల కార్డులు లేని వాళ్ళకి కార్డులు అవి ఇవి ఇప్పించారు. అదే పని నవీన్ యాదవ్ గారు కూడా చేశారు. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు ఏంటి, చిన్న చితక వాళ్ళు ఏంటి, వీళ్ళందరికీ వీళ్ళు హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళకి చర్యలు తీసుకున్నారనుకో, సినిమా కార్మికులు కూడా వీళ్ళ తరపునే ఉంటారు, వీళ్ళకే సపోర్ట్ చేస్తారు కూడా. సినిమా కార్మికులను అయితే అసలు మరీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఓనర్స్. ఎక్కడో పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి సినిమా ప్రపంచంలో పని చేసుకోవడం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ప్రస్తుతానికి ఓనర్స్ అయితే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఉండడానికి ఇల్లు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అలాగని చెప్పి ఇల్లులు ఇవ్వనమనో వాకిళ్ళు ఇవ్వనమనో నేను అడగను. ఎందుకంటే వాళ్ళ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్నీ వెతుక్కుంటే బాగానే దొరుకుతుంది. కానీ కొంచెం ఓనర్స్ కూడా కొంచెం రెంటర్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నవీన్ యాదవ్ గారికి ఆ సమస్య లేదు. ఏంటంటే ఇంట్లో ఉండి రెంట్ కట్టకపోతే ఓనర్ ఏం చేసిద్దో అనే సమస్య లేదు. ఎందుకంటే ఆయనకి సొంతంగా ఇల్లులు ఉన్నాయి, ప్లేసులు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయనకేమి ఇబ్బంది, ఆ ఇబ్బంది తెలియదు. రెంట్కు ఉండి 6,000 నుంచి 20,000 లోపల రెంట్ కట్టుకునేటటువంటి రెంటర్స్ బాధలు ఆయనకి తెలియాలి అంటే ప్రజల్లోకి తప్పకుండా వెళ్ళాలి. ప్రజల్లోకి వెళితేనే వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్నీ బయటకు వస్తాయి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.